నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో పౌరసత్వం రద్దు చేయబడిన కువైటీలు, నకిలీ కువైటీలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కువైట్ ఉప ప్రధానమంత్రి షేక్ ఫహాద్ అల్ యూసఫ్ గారు శుభవార్త చెప్పారు. వివరాల్లోకి వెళితే ఆర్టికల్ 8 ప్రకారం కువైట్ పౌరసత్వం రద్దు చేసిన కువైటీల ప్రవాస భార్యల కోసం పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ మై కువైట్ ఐడెంటిటీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అలాగే ఈ యొక్క గ్రూప్ కు సంబంధించిన కొత్త సివిల్ ఐడి కార్డులు జారీ ఈ నెలాఖరులోగా ప్రారంభం కానుందని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ప్రకటించింది. కువైట్ లో నా గుర్తింపు కార్యక్రమం కింద ఈ వ్యక్తుల కోసం బతాకా కార్డులు 5 ఏళ్ల పాటు చెల్లుబాటు అయ్యే విధంగా జారీ చేస్తామని చెప్పేసి మొదటి యాక్టివేషన్లు నిన్ననే జరిగాయి. అలాగే కార్డులు జారీ చేసేటప్పుడు ఆ యొక్క కార్డుల గడువు తేదీ మనం చూసుకుంటే జనవరి 9, 2030 వరకు ఉంటుందని చెప్పేసి, అలాగే ఆదివారం కువైట్ ఉప ప్రధానమంత్రి గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి, కువైట్ లో పౌరసత్వం ఉపసంహరించబడిన మహిళల ఫైళ్లను పరిష్కరించడానికి తీసుకున్న చర్యలను సమీక్షించడం మరియు వారికి గౌరవప్రదమైన జీవన ప్రమాణాన్ని నిర్ధారించే ప్రతిపాదనలపైన చర్చించడంతో పాటు వివిధ ప్రభుత్వ సంస్థల నాయకులు మరియు అధికారులు ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.